మీరు ఇక్కడ అలవాటు పడిన తర్వాత ఈ అలవాట్లు ఇవన్నీ యాడ్ అయినాయి. పొద్దున పూట అంతా డ్రింకింగ్‌లో ఉన్నారు. ఫోన్‌లు వస్తుంటే పెద్ద పెద్దోళ్ళు ఫోన్‌లు వస్తున్నాయి. వాటన్నిటిని లిఫ్ట్ చేయట్లేదు. రిజెక్ట్ అవ్వటం ఏదో జరుగుతా ఉంది. కానీ మరి మీకు 'సాంబా' అనే ఒక సినిమా మరి మీ దగ్గరకొచ్చింది. సింగిల్ కార్డ్. అవును. మరి అప్పటికే ఇది కంటిన్యూ ఉంది. ఉంది. ఆ! వివి నాయక్ గారు చాలా మంచి మనిషి సార్. వివి నాయక్ గారు. మా బాబు చనిపోయినప్పుడు కూడా ఏమయ్యా శ్రీనివాస్ ఏంది అసలు ఏంది ఎందుకు చెప్పలేదు? ఎందుకు ఆయనతో పని చేసి ఉండాను చెన్నకేశవుడి. ఎంత మంచి మెంటాలిటీ అంటే సార్ చాలా ఎవరన్నా ఆపదలు ఉండారంటే హక్కును చేర్చుకునే మనస్తత్వం. ఎందుకు చెప్పలేదని చెప్పి నాకు వెంపటే 1,00,000 హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేపించారు. ఓకే. సాంబా సింగిల్ కార్డుకి 50,000 అడ్వాన్స్ ఇప్పించారు. సింగిల్ కార్డ్ అనేది మామూలు విషయం సింగిల్ కార్డ్ అని చెప్పి మామూలు విషయం కాదు. ఒక పాట వినిపించారు. హరికృష్ణుడి కొడుకే వీడి కంట్లో పడకే బాలకృష్ణుడి నడకే హరికృష్ణుడి కొడుకే అని ఆ పాట ఉంటుంది. హరికృష్ణుడి కొడుకే వీడికెంతటి దుడుకే బాలకృష్ణుడి నడకే వీడి కంట్లో పడకే అని ఒక ఫుల్ మాస్ సాంగ్ ఉంటుంది. ఆ పాటే ఓకే చేశారు ఫస్ట్ ఎన్టీఆర్ గారు, వివి నాయక్ గారు. అట్లా ఒక్కో సాంగ్ నువ్వు సింగిల్ కార్డు రాసేసాయని చెప్పి అట్లా నేను దాన్ని చెడగొట్టుకుంటాం అనే కంటే కూడా నాకు ఘోరాతి ఘోరమైన తప్పు అనమాట. అంత పెద్ద అవకాశం వస్తే ఎక్కడో ఎక్కడో చేస్తే వాళ్ళు తర్వాత ఫోను ఇది చేసి మణిశర్మ గారు ఫోన్ చేయకపోతే రిజెక్ట్ చేసేసారు. అసలు రానీలేదు. అప్పుడు ఇవన్నీ చూసుకున్న తర్వాత నెమరేసుకుని మళ్ళీ నేను చేసిన తప్పిదనాలు రివీల్ అవుతూ ఉంటే అప్పుడు మా బాబు పెద్ద బాబు ఇప్పుడు చనిపోయిన బాబు ప్రమాణం చేయించుకుని వద్దు డాడీ దీనివల్లే పెద్ద సినిమాలు పోతున్నాయి. ఎందుకు మనకు రాక ఎంతమందికి రైటర్లకి కొత్త రైటర్లు ఎవరన్నా పెద్ద హీరోకి సినిమాతో ఎవరన్నా ఎంటర్ అయ్యింది చూసావా? ఎంట్రీ ఎవరికి లేదు కదా. అది మీకు ఇచ్చిన అది దాన్ని ఎందుకు పోగొట్టుకుంటావు డాడీ అని ఒక చిన్న బాబు నాకు చెప్పటం అనేది సిగ్గుగా అనిపించేది. నా బాబు నా కడుపును పుట్టిన బాబు అంటే బాబు ప్రమాణం తీసుకుని అనుకుని వదిలేసి ఇప్పుడు కరెక్ట్ 10 years వద్దు అనుకుని దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి సరే రైటర్గా వెనకబడ్డాం. వచ్చిన సినిమాలు రాస్తున్నాం, వెనకబడ్డాం. ఏం చేయాలి స్టెప్ అని ఒక చిన్న కథ ఎంచుకున్నాం. మా బాబు నేను దాన్ని ఎలా అయినా ఒక రూపాయన స్క్రీన్ మీద తీసుకురావాలని మట్టిలో మాణిక్యాలు దానికి ఒక మంచి కథ తయారు చేసుకుని ఎవరో పెడతామన్నారు డబ్బులు. సరే వాళ్ళు వెనక ముందుగా అది ఇది అన్నారు. నేను అక్కడెక్కడ ఫ్రెండ్ సర్కిల్లో తీసుకొచ్చి ఈ సినిమా ఎట్లా కంప్లీట్ చేయాలని చేసి మ్యూజిక్ చేసుకున్నా, నేను లిరిక్స్ డైలాగ్స్ అన్నీ చేసుకుని ఆ సినిమా ఒక 119 దేశ విదేశాల్లో సెలెక్ట్ అయింది. కొన్ని సినిమాలతో పాటు మన తెలుగు నుండి 16 సినిమాలు వెళ్తే ఇది ఒక్కటే సెలెక్ట్ అయింది. అది నాకు దానికి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డు, ఉగాది ఎక్సలెన్స్ అవార్డు, స్ఫూర్తి అవార్డు, జైపూర్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు, బెస్ట్ ఫిల్మ్ నంది అవార్డు ఏపీ నుండి. మీ బాబు ఇక నుంచి డ్రింక్ చేయొద్దు అని చెప్పేసి మాట తీసుకున్న తర్వాత మీరు మారారు. సో సెకండ్ ఇన్నింగ్స్ అనుకున్నాం, అప్పుడు స్టార్ట్ అయింది. మరి అప్పుడైనా సరే పెద్ద కాంపౌండ్స్ దగ్గరికి వెళ్ళాము అప్పటికే. ఎందుకంటే అప్పటికి ఇంకా ముద్ర చేరలేదు, అది చేరిపోయలేదు ముద్ర. టైం పట్టుద్ది అనుకున్నా, ఒక 1 year అట్లా టైం పట్టుద్ది. తిరిగాం. అనిల్ రావుపూడి గారు బాలయ్య బాబుది ఒక సినిమా జరుగుతుంటే అనిల్ రావుపూడి గారు ఫోన్ చేశాను. చేస్తే సార్ ఇట్లా అంటే ఓకే అమ్మా బాబా భగవత్ కేసరి అయితే చేసి ఇద్దాంలే మంచి మాస్ సాంగ్ చేద్దాం డెఫినెట్గా అంటే నా ప్రాబ్లమ్స్ కూడా చెప్పాయి. ఇట్లా సార్ ఇట్లా. తర్వాత వినాయక్ గారిని కలిసాం. వినాయక్ గారికి ఇప్పుడు సినిమా నెక్స్ట్ ఉంది అని కలిసాం. ఆయన కూడా అట్లా కొంతమందిని కలిసాను. ఈ కలిసేలోపు కొంతవరకు అటు తిరుగుతూనే ఇటు ఏదో చెయ్యాలనిపించింది, ఒకటి చేద్దాం అనుకున్నాం సార్. ఈ డైరెక్షన్ ఫీల్డ్లో కూడా ఇది కొత్తగా అయినా కానీ చేసాం. దేవుని దయ వల్ల అది సక్సెస్ అయింది. మీరు అన్నట్టు పెద్ద కాంపౌండ్లో ఇప్పుడు నేను మళ్ళీ
వెళ్ళి ఇప్పటికైనా మేము మళ్ళీ కొత్త పెద్ద హీరోలకి రాయాలన్న ఆలోచన అయితే దృఢంగా ఉంది. చేస్తా అది కూడా. కానీ ఆ 10 ఇయర్స్ తర్వాత ఈ 10 ఇయర్స్ ఆల్మోస్ట్ 10 ఇయర్స్ ఒక ఫేజ్ ఉంది. మీరు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పోయినా కానీ మిగతా కొన్ని ఇంకొక 5 సంవత్సరాలన్నా ఉంటుంది. పోయినా ఒక 5 సంవత్సరాలు పోయింది అంటే అక్కడ అప్పటికే ఒక కాంక్రీట్ ఒక ఫిక్స్ అయిపోయారు. ఒక రైటర్లు, ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర ఈ రైటర్లు, ఒక డైరెక్టర్ గారికి ఈ రైటర్లు ట్యూనప్ అయ్యి ఉన్నారు. మీకు ఏ మ్యూజిక్ డైరెక్టర్లు అప్పటికి? అప్పుడు మణిగారు నాకు చాలా హెల్ప్ చేశారు. మణిగారి సినిమాలకు రాసి ఉన్నాం. వందే మాతరం గారి సినిమాలకి అయితే దగ్గర దగ్గర 150-160 సినిమాలకు రాసాం. శ్రీలేఖ గారికి రాసాం, అన్ని రాసాం. కానీ ఇప్పుడు మెయిన్ దేవిశ్రీ ప్రసాద్ గారు కూడా అప్పుడు బాగా ఇది అంటే వీళ్ళని కలుస్తానికి కొన్నాళ్ళు మెడ్రాస్, కొన్నాళ్ళు ఇక్కడ ఉంటారు కదా, ఆ టైమింగ్స్ కుదరట్లేదు. అయితే అందరూ గుర్తుపడతారు. తమ్మన్ గారు అయితే డెఫినెట్గా ఫోన్లో మాట్లాడేవాడిని. అట్లా మీరు అన్నట్టు నేను ఆ ప్రాసెస్లోనే మళ్ళీ వెళ్తున్నాను సార్. ఎందుకంటే పెద్ద సినిమాలు మెయిన్ బాలయ్య బాబు గారికి, చిరంజీవి గారికి మళ్ళీ అప్పుడు ఎవరికైతే రాయలేకపోయినా ఇప్పుడు వాళ్ళందరినీ ఫుల్ఫిల్ చేసుకుంటూ ఈ రైటర్గా మంచి బాగా మళ్ళీ పెద్ద హీరోలందరికీ రాయాలండి. ఓకే. సో మధ్యలో మీకు ఇలా జరుగుతున్న దాంట్లో మళ్ళీ మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఒక పక్కన కెరియరు, నేను పాడు చేసుకున్నానే కెరియరు నిలబెట్టుకునే టైంలో మళ్ళీ మీకు చాలా పర్సనల్ ప్రాబ్లమ్స్, ఈవెంట్ ఆడటం. అవును. అటు బాబు 6 సంవత్సరాలు అవుద్దా? బాబు చనిపోయి 6 సంవత్సరాలు. రీసెంట్గా మా వైఫ్ ఎవడదో 6 నెలలు, మా వైఫ్ చనిపోయి 6 వెళ్ళిపోతారు, 7 పడినట్టు. ఇవి మళ్ళీ మీకు ఇట్లా వర్సర్స్ని అది కర్మానుసారంగా ఎలా ఉంటుందో కానీ నేను నా భార్యను బాబు కోల్పోవటమే నాకు చాలా ఒక కుడిభుజం పోయినట్టు. నా భార్య పోయిందంటే ఏకాకినయ్యాను. పిల్లోడు ఇప్పుడు చిన్న బాబు ఉండడు. ఒక పాపకి మ్యారేజ్ చేసాం. పాప సెటిల్డ్. వాళ్ళు మన నుంచి కూడా ఏమి ఆశించే వాళ్ళు కాదు. నాకే ఎప్పుడన్నా ఏమన్నా ఉందా, ఇబ్బంది ఉందా డాడీ అని అడుగుతాడు. ఇప్పుడు చిన్న బాబు చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. ఇక బాబుకి ఒక మ్యారేజ్ చేసుకుంటే నాకు ఒక కొంచెం బరువు ఇది బాధ్యత ఇది. బాబు కూడా ఇప్పుడు నా వైఫ్ చనిపోయిన తర్వాత నన్ను కూడా బాగా చూసుకుంటాం. ఆ బాబు ఎందుకంటే ఒకళ్ళ తోడు. ఇక మా డాడీ ఒక్కడే పిచ్చోడ్లాగా ఇది అవ్వకుండా నన్ను కొంచెం మోటివేట్ చేసి డైవర్ట్ చేస్తాం. ఇట్లా కొంతవరకు మేము ఇప్పుడు ఇదిగా ఉన్నామంటే బాబు నన్ను కొంచెం ధైర్యం చెప్పి, బాబుకి నేను చెప్పాలి కానీ బాబే నాకు ధైర్యంగా చెప్పి మళ్ళీ నువ్వు బాగా రాస్తావు సాంగ్స్ అని నన్ను పిల్లోడు కూడా నన్ను కొంచెం ధైర్యం నింపుతాడు.